పెద్దపల్లి పట్టణంలో 69 ఏళ్లుగా సుభాష్ నర్సింగ్ హోంలో డా తంగేడ వెంకటేశ్వరరావు వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేంద్రంలో ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా డాటి వెంకటేశ్వరరావు తమ వంతు సహాయంగా 2 కుట్టు మిషన్లు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రంలో మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు అంకిత భావంతో పనిచేసే స్వయంకృషితో రాణించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం సనాతన ధర్మం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు స్వరూప్ కిరణ్ గౌడ్, కార్యదర్శి నాగులమల్యాల సత్యం, కొండపాక శ్రీనివాసాచార్యులు, మురళి మోహన్, బొమ్మకంటి రవి, గాజర్ల సతీష్ చంద్ర, కారుకూరి సుధాకర్, తారభాయి, మూల కవిత, శ్రీవాణి రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే దీనికి సంబంధించిన కుట్టు శిక్షణ కేంద్రం సంబంధించిన నడిపేదే నాకు తెలియదు. కానీ వాళ్ళు అడిగిన వెంటనే ఏంటంటే ఒక మిషన్ ఇద్దామని అనుకున్నాను. కానీ వారి ప్రోత్సాహం వాళ్ళతో ఉన్న దృక్పథం వారు చేసి అంకిత భావం నుంచి ఒకటిగా 2 ఇవ్వాలని నాకు అనిపించింది. సరే అని నేను మిషన్లు ఇస్తాను. ఒకటైనా ముఖ్యంగా నేను ఇక్కడ నా సోదరి మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ శిక్షణ కేంద్రం చేపట్టడం హర్షణీయం, చాలా సంతోషం. ఇది ముఖ్యంగా మా ప్రెసిడెంట్ ఉన్నారు, ఇంకా గురుజీ గారు ఉన్నారు, సత్యం గురుజీ గారు ఉన్నారు. మరి అంకిత భావం జీవితమే నేను ఇప్పుడు వింటున్నాను. హిందుత్వం కోసమే అంకితం చేశారన్నారు. అందరికీ తెలిసిన విషయమే, హిందూయిజం అని అంటే 5000 సంవత్సరాల కింద క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ కానీ పేరు కాదు. అంటే మతం హిందుత్వం ఉండేది మనకి కాంబోడియా అంతవరకు విస్తరించి ఉండేది. అక్కడ కొన్ని ఇప్పుడు తవ్వుతుంటే అరబ్ దేశాలలో కూడా బయటపడుతున్నాయి. నా ఒకటే ఏంటంటే, మంచి గుణం ఏంటంటే హిందువులకి ఎప్పుడైనా శత్రువు మన ఇంటికి వచ్చినా గానీ వాడిని క్షమించే గుణం గలది హిందూ. ఉదాహరణ చెప్పాలంటే, పాత రోజుల్లో ముఘల్ పీరియడ్ లో హుమాయూన్ చిత్తుగా ఓడిపోయి ఢిల్లీ నుంచి తరిమివేయబడితే ఉమ్మర్ కోటకు, ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న ఉమ్మర్ కోటకు వెళ్తే అక్కడ ఉమ్మర్ కోట రాజు అయిన రాజస్థానీ రాజపుత్ర వంశం వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన హుమాయూన్ శరణ్ పోతే వాళ్ళకు నా శత్రువు అయినా కానీ శరణిస్తే వాళ్ళ దగ్గరే ఇంట్లో ఉండి శరణు చూసింది 6 నెలల తర్వాత అక్కడే హుమాయూన్కు అక్బర్ పుట్టారు. అందుకే వాళ్ళకి అంత చేసినా మళ్ళా రాష్ట్రకు ఆయన ప్రభుత్వంతో వెనకట్టున్నదని మన భారతదేశంలో విలీనం కాకుండా ఆయన ఒక్కడే పాకిస్తాన్ తో కలిశాడు. ఎక్కువ 75% ఉన్న హిందువులు కూడా పాకిస్తాన్ తో కలిసిపోయారు. కానీ అక్కడ ఆయన అక్రమాలు, అత్యాచారాలు అవన్నీ చేసి ఈ రోజు అక్కడ హిందూ పర్సెంటేజ్ 25 అయింది. మన దగ్గర ఉన్న 12% ఈ రోజు 25% అయింది. అదే హిందువుల గొప్పతనానికి నిదర్శనం తాకాలి. అంతకంటే విషయం లేదు. అందుకే నేను దయచేసి ఉన్న హిందువుగా గర్వపడు, ప్రౌడ్ గా ఫీల్ గా, దేశంలో ఎక్కడైనా హిందువు అని చెప్పుకోవడానికి వెనకాడకుండా మన హిందుత్వం గురించి, మనలో ఉన్న సేవ అంకిత భావం గురించి, మనలో క్షమాగుణం గురించి వెనకాడ రాజు చేస్తుంది. ఎవరు చేసినా కానీ కర్కశత్వం లేకుండా ఇన్ని చేసినా మనం క్షమించే గుణం గల మతాన్ని అంతా హిందుత్వం మించిన ఏ మతం లేదని నా దృక్పథం, నా ఆలోచన. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు విశ్వ హిందూ సభ్యులందరికీ, దానికి ఇన్ఛార్జ్ అయిన వారందరికీ, ముఖ్యంగా మహిళా సోదరి నుండి కుట్టు మిషన్ నిర్వహణ చేసే వారందరికీ వారికి నా బెస్ట్ విషెస్. వారికి భవిష్యత్తులో ఇందులో రాణించి ఇలాంటి స్వయం కృషితో చేసేటి ఇప్పుడు సంస్కృతిలో నేను వారే చెప్పారు, ప్లాస్టిక్ నివారణ కోసం హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాం. అది చాలా మంచి విషయం. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణకు, దేశ హితం, మన ఆరోగ్యమైన జీవితం గడపడానికి, మన దేశంలో అందరూ బాగుండాలంటే ఇలాంటి అవకతవకలు మాని ఈ రోజు ప్రతిదీ ప్లాస్టిక్. ఎక్కడ చూడండి ప్లాస్టిక్. ఏ షాప్ లో చూసినా ప్లాస్టిక్, కిరాణం కొట్టులో చూసినా, పెరుగు షాప్ లో చూసినా, మీకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్. అందులో ఏంటంటే ప్లాస్టిక్ లో మీరు వేడి సాంబార్ కానీ వేడి హోటల్ నుంచి తెచ్చుకుంటే ఆ కెమికల్స్ ప్లాస్టిక్ లో ఉన్న వేడికి కరిగి
అవి కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కు వచ్చే లక్షణాలు ఏర్పడతాయి కనుక మీ ప్రజలకు ఎవరికి తెలియదు. అందుకే ప్లాస్టిక్ నివారణ కోసం మీరు కార్యక్రమాలు చేపట్టి ఇలాంటి ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఈ గనీ బ్యాగ్స్ కానీ ఇలాంటి జూట్ బ్యాగ్స్ కానీ చేసే పరిశ్రమ కూడా పెట్టండి. అదొకటే కానీ ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదంటే మహిళలు చేసేది దేనైనా కానీ మన దేశంలో ముఖ్యంగా మహిళలకు గుర్తింపు ఏంటంటే మన సనాతన ధర్మం ఏంటంటే మహిళలకు గౌరవం. అసలు మహిళలకు ఎప్పుడు నేను పెళ్లి కార్డు మీకు ఇవ్వాలంటే నేను శ్రీమతి అనే రాస్తాను, శ్రీ అని రాయను. శ్రీమతి అంటే స్త్రీ అని అంటాం, మొదటి స్త్రీయే వస్తుంది. అందుకే ఇప్పుడు మీరు భగవంతుడితో కూడా ఇప్పుడు మనకు డబ్బు రావాలంటే ఫస్ట్ లక్ష్మీదేవిని పూజిస్తాం, స్త్రీనే విష్ణుమూర్తిని పూజిస్తాం. చదువు రావాలంటే సరస్వతిని పూజిస్తాం, బ్రహ్మని పూజిస్తాం. అలాగే ధైర్యం విరోచితం యుద్ధంలో గెలవాలంటే మనం కాళిక ఆమెకి ఇంట్లో ముఖ్యం ఉన్న ధర్మం హిందూ ధర్మం మన సనాతన ధర్మం. అందుకే నేను అనేది ఈ మతం గురించైనా ఏదైనా గర్వపడండి. ఇప్పుడు ఇలాంటి మత మార్పులు అనేది మన దగ్గర ఉన్న వెనుకబడిన వాళ్ళందరికీ ఆశ చూపించి ఎందుకు డబ్బు కానీ వేరే విధంగా కానీ వాళ్ళు ఇంతమంది దేవుడు వివేకానందుడు ఏం చెప్పాడు మీకు అక్కడ చికాగో వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు అయినా కానీ హిందుత్వం గురించి చెప్తే గొప్పగా హర్షించారు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ క్రిస్టియానిటీ డెవలప్ అంటే మీలో వీక్నెస్ గుర్తిస్తారు. ఏంటిది నేను నా పెద్ద జబ్బుబడి లేవలేక డాక్టర్లు కూడా ఎలాంటి ఉపయోగం లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే వాడు వచ్చి ప్రేయర్స్ అవుతాడు, నువ్వు యేసు నువ్వు నమ్ముకో తప్పకుండా మతం లేదంటే ఆరోగ్యంగా ఏదో వైద్యం వల్ల ఏదో బాగైంది అనుకోండి వాడు మారిపోతుంది. వాడు అంటాడు హిందువులలో 36 దేవతలు ఉన్నారు, చెట్టుకు మొక్కుతారు, సూర్యుడికి మొక్కుతారు, అగ్నికి మొక్కుతారు, నీరుకు మొక్కుతారు అని రకరకాలుగా చెప్తారు. కానీ ఎప్పుడు ఈ దేవతలు ఇవన్నీ లేనప్పుడు పూర్వకాలంలో చాలా మంది కొన్ని దేశాల్లో ఇప్పటికీ అగ్నికి పూజ చేస్తారు, కొందరు చెట్టు పూజ చేస్తారు, వనవృక్షానికి. అందులోనే దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉన్నది. అనే ఏకైక సనాతన ధర్మాన్ని మేము అందరం గుర్తించి ఇలాంటి ప్రోద్బలాల గుర్తు కాకుండా వాళ్ళను మేల్కొలిపే కార్యక్రమం కూడా హిందూ కార్యవర్గ సభ్యులు చేస్తే బాగుంటుంది. మత మార్పులు కూడా ఉండవని నేను భావిస్తూ మన దగ్గర మన ఊళ్ళోనే చాలా జరిగాయి. కానీ రిపెంట్ అయినా కానీ వాళ్ళు నాకు తెలిసినవి ఒక 7-8 ఇన్సిడెంట్స్ మత మార్పులు జరిగినాయి. లవ్ జిహాద్ అని అంటున్నారు కదా, అలాంటి కార్యక్రమాలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అనేది అంటే దానికి ముఖ్య కారణం తల్లిదండ్రులు కారణం. ఇంకా కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తున్న అంతసేపు ఆమె గురించి ఆలోచించాల్సిన శక్తి ఆ టైప్ మదర్ ఇవ్వాలి. కానీ మన దగ్గర లేదు, పనిలో పడతారు. బిడ్డ కాలేజీకి పోయింది, క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ అంటే నమ్ముతారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.